ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పదం మారుమోగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి విన్న మావిగన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందా? ఎస్, ఆంధ్రప్రదేశ్ నలుమూలలుగా ఇప్పుడు మావిగన్ విస్తరంగా పోయింది పదం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ఈ కొత్త రాజధాని నమూనా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమవుతుంది. అసాధ్యమైన హామీలతో కాలం గడపడం కంటే ఉన్న వనరులను వాడుకుంటూ అభివృద్ధి చేయడమే మేలని జగన్ వాదిస్తూ వస్తున్నారు. అసలు ఏమిటి ఈ మావిగన్? దీనివల్ల రాష్ట్రానికి కలిగే లాభాలేంటి? అమరావతికి దీనికి ఉన్న తేడా ఏమిటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం రండి. మొదట మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ మరియు గుంటూరు నగరాల కలయిక. దాదాపు 110 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ను కలిపి ఒక మెగా సిటీగా మార్చాలన్నదే వైఎస్ జగన్ కొత్త ఆలోచన. ఇప్పటికే ఈ ప్రాంతాల మధ్య నేషనల్ హైవేలు ఉన్నాయి, రైలు మార్గాలు ఉన్నాయి మరియు మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయి. కొత్తగా సున్నా నుంచి ఏదో నిర్మించేదానికంటే ఇదిగో ఉన్న ఈ నగరాలను కలుపుతూ పోతూ అభివృద్ధి చేయడం వల్ల తక్కువ సమయంలో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చనే ఈ మావిగన్ ప్లాన్ చెబుతోంది. అభివృద్ధి వేగంగా జరగాలంటే దానికి ముఖ్యంగా ప్రధాన అడ్డంకి డబ్బులు, నిధులు. ఈ అమరావతి లాంటి భారీ నగరాన్ని నిర్మించాలంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేస్తున్నారు. ఈ 2 లక్షల కోట్లు కూడా జస్ట్ మేజర్ పనులు కాదండోయ్ బాబు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే. అంటే డ్రైనేజీలు కానీ, కరెంటు లైన్లు కానీ, రోడ్లు కానీ, హైవేలు కానీ, అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మాత్రమే ఈ 2 లక్షల కోట్లు. ఈ 2 లక్షల కోట్లు కూడా పలానా టైం లిమిట్ అనేది ఏమీ లేదు. టైం పెరుగుతూ పోతున్నప్పుడు ఈ 2 లక్షల కోట్లు కూడా ఏ 4 లక్షల కోట్లు, ఏ 6 లక్షల కోట్లు, ఏ 10 లక్షల కోట్లు దాకా ఇన్ఫ్లమేషన్ పట్టుకొని పోతూనే ఉంటుంది. నెలలు, సంవత్సరాలు మారుతున్నప్పుడు రేట్లు అలాగే కూర్చుంటాయా? రేట్లు మారుతుంటాయి కదా. ఆ రేట్లు మారినప్పుడల్లా ఇవన్నీ ఎస్టిమేట్స్, విపరీతంగా ఎస్టిమేషన్స్ అన్నీ పెరిగిపోతూనే ఉంటాయి. ఇది ఎప్పుడు అవుతుందో, ఎప్పటికల్లా కళ నెరవేరుతుందో అన్నది పక్కన పెడితే డబ్బులు, అప్పులు మాత్రం రాష్ట్రం మొత్తం కుంగదీసిపోతుంది. రూపాయి ఆదాయం రాకపోగా పెట్టేది మాత్రం లక్షల కోట్లు పెరుగుతూనే ఉండడం అనేది బుద్ధి తక్కువ పని కాక మరొకటి అవుతుందా? మరి ఇంత చిన్న లాజిక్ 40 ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అండి? మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు అని ఎవడైనా అనుకుంటే నిజంగా పప్పులో కాలేసినట్టే. చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా తెలిసిన విషయమే. కానీ ఒకనాడు వేసిన విత్తనం తనను, తన మిత్రులను కాపాడుకోవడానికి తాను వేస్తున్న పైఎక్తులు. రాజకీయంగా దేవుడెరుగు, కానీ ఆర్థికంగా ఒక ఇంజన్ మాదిరిగా డబ్బులను పోగేసుకోవడానికి మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు. ఈ విషయం మీకు, మాకు కాదు, కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ కూడా తెలిసిన విషయమే. అంతెందుకు, గతంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఏటీఎం మెషిన్ లాగా దీన్ని వాడుకుంటున్నాడు చంద్రబాబు అని డైరెక్ట్ ఆయన నోటి నుంచి అన్న పదాలు మనకి ఇప్పటికీ గుర్తుండే ఉన్నాయి. అంటే దాని అర్థం ఏమిటి? క్లియర్ కట్గా చంద్రబాబు దోచుకో, పంచుకో, తినుకో అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్రంలో జతగట్టి ఉన్నారు కాబట్టి కేంద్రం చూసి చూడనట్టే దీన్ని వదిలేస్తుంది తప్ప మరొకటి కాదు. దీన్ని ప్రశ్నించాల్సిన వ్యక్తి, దీన్ని ఎదురు నిలబడి ఇది కరెక్ట్ కాదు అని గట్టిగా అరవాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే అనేది క్లియర్గా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది సాధ్యమేనా అనే ప్రశ్నలు 100,000 తలెత్తుతున్నాయి. తాజాగా జగన్ ప్రతిపాదించిన ఈ ప్లాన్ బి, దీని ప్రకారం చూస్తే కేవలం 20,000 కోట్ల రూపాయలతో, అంటే అమరావతి ఖర్చులో కేవలం 10%తోనే మావిగన్ కారిడార్ను గొప్ప ఆర్థిక ఇంజన్గా మారవచ్చట. మిగిలిన నిధులను ప్రజల సంక్షేమానికి, విద్య, వైద్య రంగాలకు మళ్లించవచ్చని మేధావులంతా ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. ఈ మావిగన్ ఒక్క దెబ్బతో ఇప్పుడు అంతా కూడా షాక్ అవుతున్నారు. ఎస్ అంటున్నారు. గత 12 ఏళ్లుగా అమరావతి ప్రాంతంలో కనీసం మౌలిక సదుపాయాలైన రోడ్లైనా, డ్రైనేజీలైనా వ్యవస్థ కూడా పూర్తి కాలేదు. ఈ వీడియోలో మీరు కల్లారా చూడొచ్చు. 12 ఏళ్ళుగా జరిగేది ఇది. మరో 12 ఏళ్ళు అంటే ఈ 2 లక్షల కోట్లు కాస్త 5-10 లక్షల కోట్ల దాకా పోతుంది. ఈ అప్పంతా ఆ ఏపీ రాష్ట్రం నెత్తి మీద వేస్తుంది. మరి ఇదంతా చూస్తుంటే నిజంగా బాధగాక మరొకటి అవుతుందా? చంద్రబాబు నాయుడు భూముల విక్రయం ద్వారా లక్షల కోట్లు వస్తాయని గతంలో చెప్పినప్పటికీ ఇప్పుడు మాట మారుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు సామాన్య ప్రజలు కూడా ఆచరణ సాధ్యం కాని గ్రాఫిక్స్ కళల కంటే కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధి కోరుకుంటారు. అభివృద్ధి అంటే కేవలం ఒక చోట కేంద్రీకృతమై ఉండాలి, లేక విస్తృతంగా ఉండాలా అనేది ఇక్కడ ప్రశ్న. రాజకీయ యుద్ధాలు ఎలా ఉన్నా, రాజకీయ పార్టీలు దేనికోసం కొట్లాడుతున్నది కాసేపు పక్కన పెడితే, ప్రజల కోణం నుంచి చూస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే పద్ధతే మేలు అనేది ఎక్కువ మంది అనే మాట. జగన్ మావిగన్ అనేది రాష్ట్ర భవిష్యత్తుకు ఒక ఆచరణాత్మక మార్గమా, లేక రాజకీయ ఎత్తుగడ్డన అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఈ ప్రతిపాదన మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త మలుపు తిప్పింది. దాంట్లో సందేహమే లేదు. మరి మీరేమనుకుంటున్నారు? మావిగన్ అభివృద్ధి సాధ్యమేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి.